జనరల్గా దేవుడు మన జీవితంలో ఏదైనా సమస్యను పరీక్షను అనుమతిస్తే ఆ సమస్య ద్వారా, ఆ క్లిష్ట పరిస్థితి ద్వారా, అనుమతించిన ఆ యొక్క సన్నివేశం ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. గాడ్ టెస్ట్ అస్. అయితే పరీక్షించిన తర్వాత ఏమొస్తుందండి? పరీక్ష తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మంచి మార్కులు వస్తే ఏమవుతాం? పాస్ అవుతాం. పాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాం. సో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి అంటే దాని ముందు పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే ఫస్ట్ పరీక్షకు ఎగ్జామే రాయని ఇంట్లో కూర్చొని పాస్ అవ్వాలంటే కోవిడ్ సిస్టమ్ కాదు ఇది కదండి. అందరూ పాస్ అవును గాక ఈసారి ఎగ్జామ్ రాయకపోయినా పర్లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. అట్లాంటి బ్యాచ్లో పాస్ అయిన డాక్టర్ చేతిలో మీ గుండెను పెడతారా? అక్కడ మాత్రం అస్సలు ప్రసక్తి లేదు బ్రదర్ అంటారు కదా. అట్లాంటి పైలట్ చేతిలో మనం ఆ కోవిడ్ టైంలో పాస్ అయిన పైలట్ అంత ఆన్లైన్ క్లాసెస్ చేశాడు, రండి ఎక్కండి. అమ్మో ఈరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చులే ట్రిప్పులో అంటారు. ఎంత ఎమర్జెన్సీ అయినా ప్రైజ్ లాట్ బ్రదర్ అంటారు కాదా? పరీక్ష లేకపోతే హెచ్చింపు లేదు. థింగ్ విచ్ ఈజ్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. ఐ రిపీట్ దిస్ లైన్స్. థింగ్ విచ్ ఈజ్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. క్వాలిటీ కంట్రోల్ పాస్ అవ్వట్లేదంటే ఆ వస్తువును పెట్టుకుంటే ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు. చైనా మాల్ అవుతుంది అది. సడన్గా ఎప్పుడు ఆగిపోతుంది? వచ్చిన రోజులు అండి అంటారు. చైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ఏమంటారు? ఎన్ని రోజులు వస్తుంది దీనికంటే వచ్చిన రోజులు వస్తుంది. తర్వాత ఏంటంటే మనం యూజ్ అండ్ త్రో మెటీరియల్ కాదండి. యూజ్ అండ్ త్రో మెటీరియల్గా దేవుడు మనల్ని సిద్ధపరచలేదు. ఖచ్చితంగా పరీక్ష కూడా తీసుకెళ్తాడు. పరీక్షలో పాస్ అయితే ఏమొస్తుంది? ప్రమోషన్ వస్తుంది. అందుకొరకే ఈ పరిస్థితిలో దేవుడు క్లిష్ట పరిస్థితి అనుమతిస్తే 2 స్పందనలు ఉంటాయి. యూ జనరలీ హ్యావ్ 2 రెస్పాన్సెస్. ఈ స్పందనలు నువ్వు టెస్ట్ గుండా వెళ్తావా, లేదా ఆ క్లిష్ట పరిస్థితి టెంప్టేషన్గా మారుతుందా, అది పరిశోధనగా ఉంటుందా లేదా శోధనగా ఉంటుందా అనేది, దేవుని చేతిలో పడతావా సాతాను చేతిలో పడతావా, అది మేలుగా ఉంటుందా కీడుగా ఉంటుందా అనేది ఈ 2 స్పందనల మీద ఆధారపడుతుంది. అయితే ఏంటి ఆ స్పందనలు అనొచ్చు. మొదటి స్పందన ఏంటంటే, హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సమస్య వచ్చిందండి, ఫస్ట్ మనం వెంటనే ఆలోచించేది ఏంటండి? హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సమస్య వచ్చిందా, ఈ సమస్యలు దీనిలో ఎలా నేను బయటపడాలి అనుకుంటామా లేదా? చేతండి. రెండో స్పందన ఏంటంటే, వాట్ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఈ సమస్యల నుండి నేను ఏమి పొందగలను. డిఫరెన్స్ ఉందా లేదా అండి? సమస్యల నుండి నేను ఎలా బయటపడగలను అనేది ఎప్పుడైతే ఆలోచిస్తావో సాతాను అక్కడే పట్టుకుంటాడు. అదే ఈ సమస్య నుండి నేను ఏమి పొందగలను, ఏమి నేర్చుకోగలను, ఏ హెచ్చింపు నేను పొందగలనని నువ్వు ఆలోచిస్తే ఆ పరిస్థితి దేవుడు పరిశోధనగా మార్చుకుంటాడు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డావు, ఇశ్రాయేలు సైన్యం నిలబడింది. ఆ సమస్య వచ్చేసరికి మేము దీని నుంచి ఎలా పారిపోవాలని పరిష్కారం దొరకలే. ఐగుప్తులో సమాధి లేదనా అని కొంతమంది మిశ్రిత జనాంగం ఏం చేశారండి? గొనిగారు. సనిగి గొనిగిన వారు సాతాను చేతికి అప్పగించబడి ఆ చేదు వేరు రావడం ద్వారా అరణ్యంలో వాళ్ళు ఏమయ్యారండి? సంహరింపబడ్డారు. ఈ పరీక్ష వారి సాతాను యొక్క శోధనగా మారిపోయింది. కొందరు నిలబడి ఎర్ర సముద్రం ముందు, అయ్యా మమ్మల్ని ఎందుకు నిలబెట్టావు ఇక్కడ అంటే, వాళ్ళు కూరుకున్న ప్రాణం పాట గుర్తొచ్చింది. ఏమని? నీ శక్తినే చాట నన్నుంచేనే ఈ చోట, ప్రభా నీ శక్తి చూపించు ప్రభా అని 2వ బ్యాచ్ అన్నారు. దీని నుండి మేము ఏం నేర్చుకోవాలి, ఏం పొందాలి అంటే వాళ్ళకి జవాబు వచ్చింది ఏంటంటే, ఊరుకున్న ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మునా నిశ్చింతగా. ఎందుకంటే దేవుడి శక్తి ఈ సమస్యలో కనుపరచబడబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు టేక్ గాడ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దిస్ కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి దేవుని శక్తి నేను పొందబోతున్నాను. ఎర్ర సముద్రం పాయలుగా చీలబోతుంది. మానవాతీతమైన కార్యము జరిగి ప్రపంచ దేశాలు గడగడలాడే స్థాయికి దేవుడిని తీసుకోబోతున్నాడు అనేది 2వ గుంపు. అందుకొరకు ఆ పాట ఎలా దూసుకోబోతుందంటే, ఈరోజే అందిన వార్త 3 మిలియన్స్ రీచ్ అయింది. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ. మీరందరూ కూడా వ్యక్తిగతంగా పరిచయం చేశారు కనుకనే ఈరోజు అది మానవాతీతమైన కార్యంగా మిగిలిపోయింది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ పాట రిలీజ్ చేయకముందు విస్తారమైన చేపలు జలరాశి, ఆ చేపలకు వల ఏమైందంట? పిగిలిపోయిందంట. వాళ్ళ పిగులుతుందా అని ఫస్ట్ మనల్ని కొంతమంది అన్నారు, అన్న ఏదైనా జోష్ పాట చేయాల్సిందన్నా అని. నేను జోష్ పాట దేవుడు చెప్పలేదు, ఆదరించే పాట రిలీజ్ చేయమని చెప్పాడని. దేవుడు అలాగే పరిస్థితులు అలాగే అనుమతించి దాన్ని ఆదరణ పాటనే తీసుకొని రిలీజ్ చేస్తే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు
3 మిలియన్లు. ఏదేదో ప్రాంతాల నుంచి వందల కొలది వేల కొలది సాక్ష్యాలు దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. చాలాసార్లు సమస్య వచ్చేసరికి 2 స్పందనలు నీకు రావచ్చు. హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం, రెండవది వాట్ కెన్ ఐ గెట్ ఫ్రమ్ ద ప్రాబ్లం. సమస్య నుంచి నేను ఎలా బయటపడాలనేది నువ్వు ఆలోచిస్తే సాతాను చేతికి అప్పగించబడతావు. లేదా సమస్యలో నుండి నేను ఏమి పొందగలను, వాట్ కెన్ ఐ గెట్ ఫ్రమ్ ద ప్రాబ్లం అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆ సమస్య కాస్త పరీక్షగా మారి, పరీక్ష కాస్త హెచ్చింపుగా మారి, హెచ్చింపు కాస్త దేవుని యొక్క ఉన్నతమైన కార్యం నీ ద్వారా ఏమవుతాయి, స్థిరపరచబడతాయి. దీన్ని అర్థం చేసుకోవడం కొరకు దేవుడు మల్టిపుల్ స్టేజ్ టెస్టింగ్ అంటారు, మల్టీ లెవెల్ టెస్టింగ్ ఉండి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకు అంటే ఆ పరీక్ష ద్వారా దేవుని ఉద్దేశం గత వారం నేను చెప్తూ వచ్చాను, పరీక్ష ద్వారా నీ విశ్వాసాన్ని ఏం చేస్తాడు, పెంపొందింపజేస్తాడు. పరీక్ష ద్వారా దేవుడు నీ విశ్వాసాన్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. రెండవది, పరీక్ష ద్వారా నిన్నేం చేస్తాడు, దేవుడు ప్రమోట్ చేస్తాడు. మూడవది, పరీక్ష ద్వారా దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్, సంపూర్ణమైన చిత్తంలో నేనేం చేస్తాడు, స్థిరపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు పేతురు జీవితాన్ని అనుభవించడానికి పేతురు శిష్యులు కలిసి దేవుడు చాలాసార్లు వారిని, ఆ దినాల్లో ఎక్కువ ప్రయాణాలు జరిగేవి దేని మీద అండి, ఎక్కువ ప్రయాణాలు ఎక్కడ జరిగాయి బైబిల్లో, పడవల మీద దోణిలో వెళ్తూ వచ్చేవారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో దోణిలో వెళ్తూ వచ్చారు. మత్తయి సువార్త 8:23 వచనం చూస్తే ఆ దోణిలో యేసు ప్రభువారు ఉన్నారు. ఆ దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ దోణిలో యేసు ప్రభు ఉన్నాడు. స్టెప్ నెంబర్ 1, స్టేజ్ నెంబర్ 1. ఇది మన భాషలో చెప్పాలంటే డిగ్రీ సిచ్యువేషన్. డిగ్రీ టైంలో మనిషి డిగ్రీ ఎడ్యుకేషన్కి వస్తాడు కదండి. ఈ డిగ్రీ స్టేజ్కి వచ్చేసరికి ప్రభు ఉన్నాడు. ఇప్పుడు పేతురు శిష్యులతో ప్రభు అన్నాడు, అయ్యా మీ విశ్వాసాన్ని పరీక్షించే టైం వచ్చింది. టెస్ట్ చేసేది ఏంటంటే మీ విశ్వాసాన్ని పెంచాలనే నా ఉద్దేశం, కానీ మిమ్మల్ని నాశనం చేయాలని నాకు ఉద్దేశం కాదని. ఆ దోణిలో యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆ దోణి వెళ్తున్న పరిస్థితులు ఏమొచ్చిందండి, తుఫాను వచ్చింది. తుఫాను దేవుడు ఏమన్నాడు, గాలిని గద్దించాడు. వీళ్ళందరూ కూడా భయపడిపోయారు. అయ్యా చివరికి గాలి కూడా యేసు ప్రభు మాటలు వింటున్నాయండి, ఎంత శక్తివంతమైన దేవుడు అని. స్టేజ్ నెంబర్ 1లో సమస్యల్లో దేవుడు వారితో పాటు ఉన్నాడు. ఇది స్టేజ్ నెంబర్ 1. టెస్ట్లో పెద్ద కష్టం కాలేదు, ఎందుకంటే ఆ బోట్లో ఎవరు ఉన్నారండి, యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, పీజీకి వెళ్ళాలి. ఇప్పుడు పీజీ ఎగ్జామ్ చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. యేసు ప్రభు వారు వారిని ఉద్దేశించి బలవంతము చేసి 2వ ప్రాంతంలో, ఆయన లేడు కానీ ఆయన ఫోర్స్ చేసి పంపించాడు. చూడండి, ఫస్ట్ టైం డ్రైవర్ని క్లాసెస్ నేర్పిస్తున్నప్పుడు ట్రైనింగ్ క్లాస్లో పక్కన ఎవరు కూర్చుంటారండి, డ్రైవర్ ఉంటాడు. 24 hours నీ పక్కన నేర్పించాడు కూర్చుంటే నీకెందుకు ఇంకా డ్రైవింగ్ నేర్చుకోవడం, అవునంటారా కాదంటారా? కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత డ్రైవర్ ఏం చేస్తాడు, నేర్పించదు, మీరే తోలండి, మీరే నడిపినండి. లేదు నువ్వు పక్కన కూర్చొని నాకు నేర్పిస్తూనే ఉండంటారా? నేను నేర్పిస్తుంటే నీకు ఎందుకు ఇంకా ట్రైనింగ్ క్లాస్ తీసుకోవడం కదా. ఆయన దిగి ఏం చేస్తాడు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు నడపండి అని కాన్ఫిడెంట్గా నడపడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్వరి సహకారం లేకుండా ఏం చేస్తారు, వాళ్ళే నడిపిస్తారు. అలా ట్రైన్ చేసే టీచర్ మంచోడా, లేదా ఎప్పుడు పక్కనే కూర్చొని నడిపేవాడు మంచోడా? సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక టైప్లో వచ్చిన తర్వాత నువ్వే హ్యాండిల్ చేసుకోగలగాలి. ఇప్పుడు ప్రభువు రెండోసారి ఏం చేశారు, వాళ్ళు బలవంతం చేసి పంపించారు. చూడండి మాట చూడండి, అద్దరికి వెళ్ళని ఆయన వారిని బలవంతము చేసిన, గాడ్ ఫోర్స్ దెమ్. బలవంతం చేశారంటే వెనుకలో ఖచ్చితంగా ఉద్దేశం ఉంటుంది. ఆ బలవంతం ఎందుకు చేశారు? కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో బలవంతంగా నెడతాడు దేంట్లోకి, తుఫాన్లోకి. అనంటే ఇది దేవుని చిత్తమేనా? అరే దేవుని చిత్తమే కదా నేను చేసింది, అయినా ఏంటి నా పరిస్థితిలా? దేవుని చిత్తం చేసావు కాబట్టే దేంట్లోకి నెడతాడు, తుఫాన్లోకి నెడతాడు. తుఫాన్లు నెట్టేసరికి ఇప్పుడు వెంటనే రండి అందరం కలిసి చదువుకో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. అప్పటికి దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలవలన కొట్టబడుచు. ఇప్పుడు చెప్పండి, ఇంకా వీరికి అనుభవం ఒకప్పుడు ఉందా లేదా? తుఫాన్ అనుభవం ఉందా లేదా? ఉంది. అలా వచ్చేసరికి ఒకరినొకరు ఏం ధైర్యపరచుకోవాలా? బ్రదర్ ఇట్స్ ఓకే, ఆల్రెడీ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అని. అట్లా ఎవరైనా ఓదారిస్తే మనలాంటి ఉంటాడు మధ్యలో, ఏమంటాడు తెలుసా? అరే బ్రదర్ ఆ టైంలో యేసు ప్రభు ఉన్నాడు దోణిలో, ఇప్పుడు యేసు ప్రభు లేడు బ్రదర్, చాలా డిఫరెన్స్ ఉందంట. కానీ వాళ్ళకి తెలీదు యేసు ప్రభు ఏం చేస్తున్నంట. ఇప్పుడు ఒకప్పుడు దోణిలో ఉండి కాపాడగలను అని ప్రూవ్ చేసిన దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? 25వ వచనం. రాత్రి 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు. సముద్రం మీద కూడా నాకు శక్తి ఉంది. చూడండి, ఒకప్పుడు గాలి మీద నాకు శక్తి ఉంది, దోణిలో ఉండి నేను కాపాడుతాను దోణిని చెప్పిన దేవుడు ఈసారి దోణిలో నేను లేకపోయినా, తుఫానులో నువ్వు ఎంటర్ అయితే ఆ నిన్ను కలవెర పెడుతున్న తుఫాను మీద కూడా నేను నడిచి వచ్చే దేవుడినని ఒక స్థాయి మెట్టు పెంచి దేవుడు వారికి ఏం చేస్తున్నాడు, విశ్వాసాన్ని నేర్పిస్తూ ఉన్నాడు.
మన జీవితంలో కూడా ఒక టెస్ట్ అయిపోయిన వెంటనే రిలాక్స్ అవుతారు మనం అందరం కూడా, మనకు అలవాటే. రిలాక్స్ అయిన వెంటనే దానికంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది. అంటారని కూడా, ఏంది ప్రభావ మొన్న రెస్ట్ తీసుకున్న ఈరోజు మళ్ళీ దాన్ని డబ్బులు వచ్చిందంటే, ప్రభు అంటాడు, ఎల్కేజీలోనే కూర్చుంటావా తమ్ముడు, దా నేనేం చేస్తా, యూకేజీకి తీసుకోబోతా. డిగ్రీ అయిపోయింది అంటే అక్కడ ఆగితే నాకు నచ్చదు, నువ్వేం కావాలా, పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలని. సరే పీజీకి తీసుకొచ్చాడు దేవుడు. సరే ఇప్పుడు సమస్యలో సముద్రం మీదనే సమస్య మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే దేవుడు, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారండి, అందరు కలిసి చూద్దాం. 26వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు. వీళ్ళ పరిస్థితి పీక్స్ అండి. ఎందుకు తెలుసా, ఆల్రెడీ తుఫాన్ అని భయపడతా ఉన్నారు. తుఫాన్ అని భయపడుతున్న బ్యాచ్ మధ్యలోకి వచ్చి ఒకడు అన్నాడు, ఆత్మ తిరుగుతుంది ఇక్కడ, భూతం తిరుగుతుంది ఇక్కడ. ఆల్రెడీ తుఫాన్ అని సగం గుండె జారిపోతే వాళ్ళకి భూతము దయ్యం అని చెప్తే ఏమవుతుందండి, ఇంకో సగం కూడా పోతుందా లేదా? అట్లుంటారు బ్యాచ్ మన పక్కన. ఆల్రెడీ వస్తున్నాడు రా బాబు వాడు భయానికంటే, ఇది దేవుని శాపం అనుకుంటా. ఆడికి ఇంకా గుండె పోతుంది మొత్తాన్ని. నిన్ననే ఒక న్యూస్ విన్నాను, దయ్యాలు తిరుగుతున్నాయి అంటే ఈ ప్రాంతం. అవును, నువ్వు పుట్టిన బర్త్డే ఎప్పుడు? అర్రే నిన్ననే చెప్పాడు ఆయన, పుట్టినరోజు ఏదో దరిద్రం ఉందంట. ఆల్రెడీ వాడి గుండె సగం పోయింది. సమస్యలో దేవుడే వస్తూ ఉంటే ఆ దేవుని చూసి వీళ్ళేమనుకుంటున్నారండి, భూతం అనుకుంటాం. అదే మన టాలెంట్, అదే మన అపార్థం చేసుకునే స్థాయి. వీళ్ళలాగా యేసుప్రభువు భూతం అని అనుకుంటాం, లేదా మాకు తెలియని మరి ఇలాగా ఏడ్చుకుంటా తోటమాలి నా దేవుని ఎత్తుకపోతే చెప్పయ్యా అని దేవుని అడుగుతా. నీకు తెలీదు అని, నువ్వు ఎత్తుకోపోయి ఉంటే చెప్పు, ఎక్కడైనా పర్లేదు పోయి తెచ్చుకుంటా అని ఎవరిని అడుగుతానో కామెడీ దేవుని అడుగుతా. అపార్థం చేసుకోమంటే ఫస్ట్ అంటే ప్రేమ లేదని కాదండి, దేవుని మీద చాలా ప్రేమ ఉంటుంది మనకు. కానీ పరిస్థితి వచ్చేసరికి మన పక్కన బ్యాచ్ కొందరు ఉంటారు, ఉన్న విశ్వాసాన్ని కూడా ఏం చేస్తారండి, టోటల్గా సర్వనాశనం చేస్తారు. సరే ఈ టైంలో ఇప్పుడు పేతురు జీవితంలో స్టెప్ నెంబర్ 2లో పీజీ స్థాయికి వచ్చాడు. ఇక్కడ టెస్ట్కి టెంప్టేషన్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో సటిల్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. మత్తయి సువార్త 14:28 పేతురు అన్నాడు, నిజమా ప్రభువా, నువ్వేనా అయితే నేనే, భయపడొద్దు అనేసరికి వెంటనే అన్నాడు, ప్రభువా నువ్వే దేవుడు అయితే, నువ్వే అయితే ప్రభువా నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవి ప్రభువా. ఇప్పుడు విశ్వాస వీరుడా కాదాయన? కాదంట. మీకు దమ్ముందా అంటే అంత? యేసు ప్రభు ఒకవేళ అనుకుందాం హుసేన్ సాగర్ మీద నడుచుకుంటూ వస్తున్నాడు అనుకోండి, ప్రభు నువ్వే దేవుడు అయితే ఆర్డర్ ఈ ప్రభు వచ్చి హుసేన్ సాగర్ మీద కాలు పెడతా అంటావా? ఫస్ట్ ఒక కాళ్ళు పెట్టేటప్పుడు ఎలా ఉంటుందండి గుండె? ఆ చల్ల నీళ్ళు కాలు తాగుతా మునిగిపోతే అలా పోయి ఆ నీళ్ళలో పడతాను, ఇంకా ఎక్కడో మంచి నీళ్ళు కూడా కాదని. ప్రభా ఇప్పుడు వద్దులే, ఇట్లాంటి టెస్టింగ్లు ఏవి వద్దంటాం. కానీ పరీక్ష చూడండి, ఒక నార్మల్ వ్యక్తి అయిన పేతురు ఈరోజు గురుత్వాకర్షణ శక్తిని గెలిచి నీళ్ళ మీద సమస్య మీద నడిచే స్థాయికి వచ్చాడు. ఎవరండి? పేతురు.